హలో అందరికీ. ఈ వీడియోలో నేను సప్త శనివారం వ్రతం చేసుకున్న రోజు ఇంటికి భోజనంకి పిలిచే అతిథులకి తాంబూలంగా ఏమిచ్చానో చూపిస్తున్నాను. ఇది నాకు నేను ప్లాన్ చేసుకొని ఇలా అయితే బాగుంటుంది అని ఓన్గా అనుకున్న ఐడియా, ఎక్కడా చూసింది కాదు. అండ్ నేను ఇలా ఇచ్చానని అందరు ఇలాగే ఇవ్వండి అని కూడా నేను చెప్పను. జస్ట్ నేను అనుకొని చేసి ఐడియాస్ ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని మాత్రమే షేర్ చేస్తున్నాను. సో నేను ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒక కపుల్ని అయితే ఇన్వైట్ చేశాను ఈవినింగ్ డిన్నర్కి. అండ్ ఆ కపుల్కి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చాకే నేను ఫాస్టింగ్ కంప్లీట్ చేశాను. అండ్ నేను వాళ్ళకి ఇచ్చే తాంబూలం కూడా నేను ఖచ్చితంగా పూజలో పెడతాను. ఎందుకంటే వ్రతం వల్ల మనకి ఎంత పుణ్య ఫలితం వస్తుందో మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదించిన వాళ్ళకు కూడా మంచి జరగాలి కాబట్టి ఆ స్వామివారి ఆశీస్సులు వాళ్ళపైన కూడా ఉండాలి అని నేను అలా చేశాను. ఇప్పుడు తాంబూలంగా ఏమి ఇచ్చానో చూడండి. స్టీల్ బౌల్, 2 బనానాస్, ప్రసాదంగా పెట్టిన 2 నువ్వుల లడ్డూలు అండ్ ఖర్జూర. ఇక్కడ మళ్ళీ నువ్వుల లడ్డు ఇవ్వకూడదు అని అంటారేమో, ఇవ్వచ్చు. ప్రసాదంగా ఆ రోజు స్వామివారికి నివేదించింది ఏదైనా సరే ఇంటికి వచ్చి అతిథులకు ఇవ్వాలి అని చెప్పి వ్రత కథల్లో కూడా క్లియర్గా ఉంది. సో నేను ఎవ్రీ వీక్ 2 నువ్వుల లడ్డూలు ఖచ్చితంగా తాంబూలంలో అయితే పెట్టాను. నెక్స్ట్ వక్కపొడి అండ్ నేను ఓన్గా తయారు చేసుకున్న గోవిందనామాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. నాకు ఇది బాగా నచ్చి నేను ఫస్ట్ వీక్ చేసుకున్నాను. ఇది తాంబూలంలో ఇస్తే తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనిపించి ఇంకా కొన్ని ఎక్కువ చేసి పెట్టుకొని ఎవ్రీ వీక్ ఇచ్చాను. తర్వాత వెంకటేశ్వర వజ్రకవచం లామినేటెడ్ చేసింది. యాక్చువల్లీ వజ్రకవచం ప్లేస్లో ఎవ్రీ వీక్ గోవిందనామాలు లామినేటెడ్వి ఇచ్చాను నేను. బట్ ఈ వీక్ ఫస్ట్ వీక్లో వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారనమాట. సో అదే మళ్ళీ ఎందుకు అని ఈసారి వాళ్ళ కోసం స్పెషల్గా వజ్రకవచం లామినేట్ చేయించాను. తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఒక ఫ్లవర్ కూడా, ఇందులో పెట్టిన అన్ని థింగ్స్ నేను పూజలో పెట్టినవే అనమాట. అండ్ మీరు గమనిస్తే నేను ఇవ్వడం కూడా 7 వస్తువులు తాంబూలంగా ఇస్తున్నాను. జస్ట్ అలా అనుకున్నాను, 7 సంఖ్య ఆ రోజు ప్రీతి అని చెప్పి, అంతే. ఈ ఐడియాస్లో ఒక్క ఐడియా మీకు యూజ్ అయినా నేను హ్యాపీయే. అండ్ ఇక్కడ నేను పసుపు కుంకుమ జాకెట్ పీస్ కావాలనే అవాయిడ్ చేశాను. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే జాకెట్ పీస్ ఈ రోజులలో ఎవరు యూజ్ చేయట్లేదు సరిగా, పెద్దవాళ్ళు తప్ప. సో నాకు యూజ్ అవ్వని థింగ్స్ 10 ఇచ్చే బదులు యూస్ఫుల్ది ఒకటి ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా అంత కెమికల్స్లో వస్తున్నాయి కదా, అందుకే అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. ఎనీవేస్ నేను తాంబూలం ఇచ్చే ముందు వాళ్ళకి పసుపు బొట్టు పెట్టే ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ అవసరం అయితే లేదనిపించింది. సో ఇదే అండి ఈ వీడియో. నా తాంబూలం ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సేవ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.